హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే పచ్చి చింతకాయ పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సీజన్లో దొరికే పచ్చి చింతకాయలతో ఇలా చింతకాయ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే నేను చింతకాయలు అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఈ చింతకాయలని నీట్గా వాటికి ఉండే తుక్కు అది ఉంటుంది కదా, ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఆ పై సైడ్ ఉండేవి అవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసేసుకుంటే మనం పచ్చడి చేసుకునేటప్పుడు బాగుంటుందండి, వీలుగా ఉంటుంది, తుక్కు అది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ చింతకాయలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న వాటిని నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక కడాయి అయితే పెట్టుకుని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే చింతకాయలు మనం కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని అయితే వేసేసుకోవడమేనండి. ఫస్ట్ అయితే చింతకాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ చింతకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అంటే చింతకాయలు పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఆ పులుపుని కవర్ చేయడానికి కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువగానే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారానికి సరిపడా అయితే పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కారం తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఫస్ట్ అయితే చింతకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటే చింతకాయలు అనేవి బాగా మగ్గుతాయండి. అందుకనేసి ఇలా ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకోండి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోండి. అంటే కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. కొత్తిమీర వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్‌లో వేసుకోవాలి కొత్తిమీర అయితే. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది కవర్ అవుతుంది. అందుకనేసి కొత్తిమీర లేకుండా కూడా ఈ చింతకాయ పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర స్కిప్ చేసేసి చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసానండి. చూస్తున్నారు కదా, లాస్ట్‌లో అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోండి. మనం కొత్తిమీర వేసిన తర్వాత వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా వేయించుకోవడమే. ఒకసారి అయితే ఇలా ప్లేట్ మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. మనం ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకోవడమే, గ్రైండ్ చేసుకోవడమేనండి. ఈ పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకు మధ్య మధ్యలో చింతకాయలు ఉంటే, అంటే గింజలు లాంటివి ఉంటాయి కదండీ, ఆ గింజలు ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఒక్కసారి గ్రైండ్ చేసుకుని గింజలు అయితే తీసేసుకోవాలి. లేదు అంటే లేత చింతకాయల్లా ఉంటే మాత్రం డైరెక్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకుని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదండీ, అన్నీ వేసేసాం. సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీస్తే చింతకాయలా ఉంటే తీసేసుకోవడమేనండి. దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం నూనెలో వేపాం కాబట్టి డైరెక్ట్‌గా వేసేసుకున్నాం కాబట్టి వాటర్ వేయక్కర్లేకుండానే ఇదైతే నలిగిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేశాను. చూస్తున్నారు కదండీ, చింతకాయలు లాంటివి ఇలాగా కలెక్ట్ చేసేసుకోవడమే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత. ఈ చింతకాయ పచ్చడి తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. మనం ఇందాక వేయించుకున్న సేమ్ పాన్ అయితే పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 5 ఎల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి. ఇవి 3 బాగా వేగిన తర్వాత లాస్ట్‌లో 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం పచ్చడి మొత్తం తెచ్చుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసి ఉండగానే పచ్చడంతా అందులో వేసుకుంటే పచ్చడి ఆయిల్ అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడంతా ఇందులో వేసేసుకోవడమే. అంతేనండి, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ సీజన్‌లో దొరికే పచ్చి చింతకాయలతో ఇలా పచ్చడి చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ అండి.